హలో గాయస్, మనకి నిన్న ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి 54 రన్స్ తేడాతో మరి ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది. అయితే ఈ విక్టరీతో ముంబై ఇండియన్స్ ఒక రికార్డ్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. అదేంటంటే మరి ఇప్పటి వరకు మనకి ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 2008లో స్టార్ట్ అయ్యింది ఐపీఎల్. సో ఇప్పటి వరకు మరి ఐపీఎల్ టీమ్స్లో ఏ టీము కూడా 150 విక్టరీని నమోదు చేసిన టీం ఏది కూడా లేదు ఇప్పటి వరకు. అయితే నిన్నటి విక్టరీతో మరి ఫస్ట్ టైం మరి ముంబై ఇండియన్స్ ఈ మైల్ స్టోన్ అయితే దాటడం జరిగింది. సో దాని తర్వాత మరి ఫస్ట్ ప్లేస్లో మరి ముంబై ఇండియన్స్ ఉంటే మరి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్లో ఎవరున్నారు అనే దాని గురించి మాట్లాడదాం. అయితే మరి సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మరి సిఎస్కే టీం ఇప్పటి వరకు 140 విక్టరీస్ని అయితే నమోదు చేయడం జరిగింది. సో దాంతో సెకండ్ ప్లేస్లో సిఎస్కే ఉంది. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో కనుక మీరు చూసుకుంటే కేకేఆర్ ఏకంగా 134 విక్టరీస్ని అయితే నమోదు చేయడం జరిగింది. సో దాంతో వీళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో దాని తర్వాత ఫోర్త్ ప్లేస్ విషయానికి వస్తే 129 విక్టరీస్ నమోదు చేసింది ఆర్సీబీ. సో మరి దాంతో వాళ్ళు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. సో దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి ఢిల్లీ క్యాపిటల్స్ టీం. సో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం కనుక ఒకసారి చూసుకుంటే 112 విక్టరీస్ని అయితే నమోదు చేయడం జరిగింది. సో దీంతో వాళ్ళు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. సో ఏదేమైనా సరే మరి ఫస్ట్ 150 విక్టరీస్ని నమోదు చేసిన టీమ్గా మరి ఫస్ట్ మనకి ముంబై ఇండియన్స్ అయితే ఈ విక్టరీతో మరి ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి. సో అయితే మరి దీని తర్వాత మరి నెక్స్ట్ ఏ టీమ్స్ మరి అంత త్వరగా మరి ముంబైని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే దాని గురించి మరి మీరేమనుకున్నారనేది కింద కామెంట్ చేయండి.